గ్రేటర్ హైదరాబాద్ ను క్యాష్లెస్ సిటీగా మార్చేందుకు కసరత్తు షురూ చేశామని చెప్తున్నారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బిల్ కలెక్టర్లకు త్వరలోనే స్వైపింగ్ మిషన్లు అందిస్తామంటున్నారు. ప్రజలకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయంటున్న కమిషనర్ తో ప్రభాకర్ ఫేస్ టు ఫేస్. క్యాష్లెస్ పేమెంట్స్ విధానాన్ని అమల్లోకి తేబోతుంది. దీని గురించి ఇంతకుముందే నిర్ణయం జరిగింది. ఇంతకుముందు జరిగిన జెడ్సీ డీసీల సమావేశంలో కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. అసలు జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది, క్యాష్లెస్ పేమెంట్స్ ఏ విధంగా చేయబోతున్నారు అనే దానిపైన మొత్తం కూడా మేధోమథనం చేశారు. జోనల్ కమిషనర్స్, డిప్యూటీ కమిషనర్స్ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికోసం ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి, కొత్త విధానం ద్వారా పేమెంట్స్ చేయాలని కమిషనర్ డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం మనతో కమిషనర్ సార్ చెప్పండి, అంటే ఎట్లాంటి విధానం అమల్లోకి తేబోతున్నారు, సాధ్యమవుతుందా ఇది? 100% సాధ్యం కాదు, బట్ చాలా మటుకు 70-75%, 80% వరకు తీసుకెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 12% మంది సిటిజన్స్ ఆన్లైన్ ద్వారా, అంటే సెల్ ఫోన్ ద్వారానే ఇంట్లోనే కూర్చొని, ఆఫీస్లో ఉండి, బస్సులో, రైల్లో, ఎయిర్పోర్ట్లో ఎక్కడ కూర్చొని, పార్క్లో కూర్చొని మై జిహెచ్ఎంసీ అంటే గూగుల్ ప్లేకి వెళ్ళి మై జిహెచ్ఎంసీ యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో ప్రాపర్టీ ట్యాక్స్ అని క్లిక్ చేస్తే అందులో టిన్ నెంబర్ అడుగుతుంది అనమాట, ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్. అది నోట్ చేసి దాని తర్వాత పే ప్రాపర్టీ ట్యాక్స్ అంటే అది గైడ్ చేస్తుంది. మన క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఆన్లైన్ ఒకవేళ బ్యాగ్తో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నట్టయితే ఆన్లైన్ కానీ, చాలామందికి క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు ఉంటుంది, దాని నెంబర్ కొట్టి వాళ్ళ పిన్ నెంబర్ కొడితే ఎంత అమౌంట్ పే చేయాలనేది కొట్టేస్తే వచ్చేస్తుంది. అది 12% మంది మాత్రమే ఇప్పుడు పే చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నోట్ల ఇబ్బంది, దాని తర్వాత ఇంతమంది జన్ధన్ కార్యక్రమంలో కింద కూడా హైదరాబాద్లో చాలామందిని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించినాం. పేదవారికి కూడా ఒక ఉద్యమంగా తీసుకొని నెక్స్ట్ 1-2 మంత్స్లో 100% అకౌంట్లు ఓపెన్ చేసేటట్టు చేస్తాం. నెంబర్ 1. సీఎం కూడా చెప్పారు సార్, దాదాపుగా హైదరాబాద్ మొత్తం కూడా క్యాష్లెస్ పేమెంట్స్ జరగాలి అని. జిహెచ్ఎంసీలో క్యాష్లెస్ పేమెంట్ జరగాలంటే డెఫినెట్గా స్వైపింగ్ మిషన్స్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ జరగాలి. ఇప్పటి వరకు ఇంత జరుగుతుంది, క్యాష్లెస్ స్వైపింగ్ మిషన్స్ తెచ్చే అవకాశం ఉందా? ఎస్, అంటే ఫస్ట్ నేను అనేది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి, రైట్? ఉంటేనే క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఇస్తారు, ఆర్ ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారు, రైట్? అందుకనే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎంత ఉందో ఒక బ్యాంకర్స్ మీటింగ్ పెడతాము. 100% మా యూసీడీ సిబ్బందిని ఉపయోగించి ఒక 1-2 నెలల్లో 100% ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు 70% మంది ఉందనుకో, ఉన్నటువంటి వాళ్ళల్లో కేవలం 12% మంది ఆన్లైన్ ఫెసిలిటీ యూజ్ చేస్తున్నారు. ఇది విస్తృత ప్రచారం చేస్తాం. నెంబర్ 2 అండ్ నెంబర్ 3 స్వైపింగ్ మిషన్ అనేది కూడా ఇంకా కొంచెం ఓల్డ్ డేటెడ్ ఇప్పుడు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఫోన్ ద్వారా కట్టవచ్చు, పేటిఎం ద్వారా కూడా కట్టవచ్చు. సో ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకుంటే ప్రచారం ఎక్కువ చేస్తాము. అండ్ భవిష్యత్తులో స్లోగా ఈ స్వైపింగ్ మిషన్ కూడా ఇదవుతుంది. బట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అన్ని సంస్థలు, అటు మార్కెటింగ్ ఏజెన్సీస్ కానీ, రైతు బజార్స్ కానీ, హోటల్స్ కానీ, వ్యాపార సంస్థలు కానీ అందరు స్వైపింగ్ మిషన్ పోతున్నారు. ఇంత సడన్గా ఒకసారి ప్రభుత్వం గతంలో ఒక కార్యక్రమం కింద ఇస్త్రీ పెట్టెలు కావాలంటే ఒక నెల లిమిట్ దొరకలేదు. సో అట్లాగే ఇప్పుడు ఈ స్వైపింగ్ మిషన్స్ కూడా దొరకవు ఇంత తొందరగా. మనం టెండర్ పిలిచినా ఏం పిలిచినా చైనా నుంచి రావాలి, ఇంకో నుంచి రావాలి, చాలా టైం పడుతుంది. అందరూ ఒకేసారి పిలుస్తుంది దేశం మొత్తం మీద. సో అది అభిలషణీయమైనా ఏం తొందరగా దొరకదని నా ఉద్దేశం. అంటే ఇది ఓవరాల్గా క్యాష్లెస్ పేమెంట్స్ హైదరాబాద్లో ప్రతి ఒక్కరు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే జిహెచ్ఎంసీ మొత్తాన్ని కూడా ఆన్లైన్ పేమెంట్స్తో మొత్తం కూడా పేమెంట్స్ జరిగేలా చూస్తామని కమిషనర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో కలిసి ప్రభాకర్, V6 న్యూస్, హైదరాబాద్.